హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు entirecipes ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ గోధుమ పిండితో బోండాలని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని అందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయని సన్నగా తురిమి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుముకున్నటువంటి ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీర, మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెరుగును కూడా తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. మీరు ఇందులో కావాలనుకుంటే క్యారెట్ తురుము అలాగే అల్లం తురుమును కూడా వేసేసుకోవచ్చు. చూడండి, పిండి మొత్తం ఈ విధంగా కలపంగానే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు అందులో ఈ పిండికి సరిపడా వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. అప్పుడే బోండాలు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని 2 నిమిషాల దాకా బాగా మిక్స్ చేయండి. అప్పుడే బోండాలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి. ఈ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా చేయాలండి. అప్పుడే మీకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి తప్పనిసరిగా 2 గంటల పాటు నానబెట్టండి. 2 గంటల తర్వాత మళ్ళీ మూత తీసి మరొక నిమిషం దాకా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అదే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఇలా కొద్దిగా పిండి వేస్తే ఈ విధంగా డబల్ క్వాంటిటీగా పొంగుతూ బోండంలాగా వస్తాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గోధుమ పిండిని ఈ విధంగా బోండాల్లాగా నూనెలోకి వేసేసుకోండి. ఇలా నూనెలోకి వేయంగానే ఈ విధంగా బోండాలు అనేవి పొంగుతూ రావాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి గెరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, బోండాలు వేసేటప్పుడు బోండాలు మునిగేదాకా ఆయిల్ని వేసుకోవాలి. అప్పుడే బోండాలు పొంగుతూ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. 5 నిమిషాల తర్వాత చూడండి, బోండాలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బోండాలను కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండి బోండాలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.